నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లేవర్ఫుల్ కుకింగ్ థియేటర్. ఈ రోజు నేను మన కుకింగ్ థియేటర్లో అందరికీ ఫేవరెట్ అయిన ఎండు చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను చూపించబోయే ఈ ఎండు చేపల పులుసు మీరు గనక ఒక్కసారి ట్రై చేశారంటే దీని రుచిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. అంత బాగుంటుందండి. వీడియోని ఎండు వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మరి మన తెలంగాణ స్టైల్లో ఎండు చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగి 5 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ఒక గిన్నె పెట్టి అందులో ఎండు చేపల్ని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఎండు చేపల్ని ఉప్పు వేసుకొని శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత చేపలు వాసన రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ శుభ్రంగా కడిగిన చేపల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా 5 నిమిషాలు పడుతుందండి. ఈ 5 నిమిషాల్లోపు మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు మంచిగా నానుతుంది. ఇప్పుడు చింతపండును పిండితే మనకు అందులో నుండి చింతపులుసు వస్తుంది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జునంతా పక్కన పడేసి చింతపులుసును మాత్రమే తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే 4 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ వేసి ఒకసారి బాగా కలపండి. ఆనియన్ మరియు మిర్చి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసి కలపండి. ఇప్పుడు ఇందులోకి చింతపులుసు వేయండి. చింతపులుసు వేసిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. కారం అనేది ఉండలు కట్టకుండా బాగా కలపాలండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ పులుసుని మరగనివ్వాలి. చూసారుగా, పులుసు అనేది బాగా మరుగుతుంది కదా. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాలు పులుసు అనేది మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఎండు చేపల్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా చింతపులుసు అనేది కొద్దిగా మరిగిన తర్వాత చేపల్ని వేసుకోవడం వల్ల ఎండు చేపలు అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఒకవేళ మనం ఎండు చేపల్ని పోపుతో పాటే వేసుకున్నామంటే చేపలు అనేవి విరిగిపోతాయి. అందుకే పులుసు మరిగిన తర్వాత చేపల్ని వేసుకుంటే చేపలు కూడా పర్ఫెక్ట్గా ఉడికి మంచి రుచితో ఉంటాయండి. చేపలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మరిగించామంటే మనకి ఎంతో రుచికరమైన ఎండు చేపల పులుసు తయారైనట్లే. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ ఎండు చేపల పులుసు చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది. ఈ ఎండు చేపల పులుసు మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.